ప్రియులారా, ఆయనే ఒక కుమారుడుగా పుట్టాడు. ఎందుకు పుట్టాలి ఆయన మానవుడిగా జన్మించాలి ప్రియులారా. మన కుమారుడుగా ఎందుకైనా మనిషి కుమారుడుగా ఎందుకు జన్మించాలి? ఆశ్చర్యం కదా. ఎందుకు అన్నానంటే పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరిచినటువంటి విషయాలు కొన్ని మీకు గుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. ఇది పరలోక రాజ్య రహస్యాన్ని నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ఆలోచన చేసినట్లయితే ఈ రోజే నీ యొక్క జీవితంలో ఒక దైవ ఆశ్చర్య కార్యాన్ని నువ్వు చూడబోతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అనంటే ఆయన జన్మించటం ద్వారా విశ్వాసం లేదు ప్రియులారా. మనిషికి విశ్వాసం లేదు, మనిషికి ఒక నమ్మకం అనేటువంటిది లేదు, విశ్వాసం అనేటువంటిది లేనే లేదు. దైవ కార్యమైన దేవుని పైన, దేవుడు చేసే కార్యముల పైన నమ్మకం లేనటువంటి, విశ్వాసం లేనటువంటి మూర్ఖతరం అనేటువంటి వాటిలో జీవిస్తున్న మనుషులకి ఒక మార్గాన్ని, ఒక సత్యాన్ని, ఒక దైవ కార్యాన్ని కళ్ళారా చూడటానికి ఆయన మానవ రూపిగా ఆయన భూమి పైన జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మానవునికి ఉన్నటువంటి విశ్వాసం ఏమిటో తెలుసా? మానవునికి ఉన్నటువంటి నమ్మకం ఏమో తెలుసా? ఈ భూమి పైన ఇది శాశ్వతం, ఇదే మాకి నమ్మకం అనేటువంటి విషయాన్ని వాళ్ళు నమ్ముతూ వాళ్ళు ఈ కార్యాలే చూస్తారు. ఎందుకు అనంటే ఆనాడు దేవాది దేవుడే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దావీదు పురమునందు మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడంటే విన్నటువంటి వర్తమానము, దేవుని దూత ద్వారా చెప్పినటువంటి వర్తమానాన్ని వాళ్ళు ఏం చేశారంటే నమ్మలేదు. వెళ్ళి అక్కడ నక్షత్రము ద్వారా జ్ఞానులను జ్యోతి వాళ్ళందరూ కూడా అక్కడ పోయి చూసి వాళ్ళ దాన్ని నమ్మారు. దాన్ని బట్టి ఈ రోజున చూస్తే ఒక నమ్మకం అనేది, విశ్వాసం అనేది ఎలాగ కలుగుతుందంటే మానవుడు మట్టితో చేయబడినటువంటి మనస్తత్వముతో అన్ని కూడా దేవుని కార్యాలు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుని అయితే నమ్మతారు, తన సొంత కుమారుడుగా పుట్టినాడు, నాకు ఒక వారసత్వం ఉంది, నాకు ఒక ఆదరణ కలిగి ఉంది, నాకు కుమారుడు